బిర్యానీ చెయ్యలేదా అన్నయ్య? ఇంత త్వరగా ఎలా చేద్దాం? నేనున్నాగా, త్వరగా చేసేద్దాం రండి. హలో మాస్టారు. ఏమన్నా మేడం గారు, వెల్కమ్ టు మై ఛానల్. బిర్యానీ చేయడానికి ఫస్ట్ 1 గ్లాస్ రైస్ తీసుకోండి. రైస్ 2 టైమ్స్ వాష్ చేసుకొని 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. ఈ లోపు కుక్కర్లో 1 స్పూన్ గీ, 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. 4 బిర్యానీ ఆకులు, 3 దాల్చిన చెక్క ముక్కలు, 3 ఇలాచి, 7-8 మిరియాలు, 2 అనాస పువ్వులు, 1 జాపత్రి, 2 మరాఠీ మొగ్గలు, 4 లవంగాలు, 1 చిన్న ముక్క జాజికాయ వేసుకోవాలి. బ్రౌన్ కలర్ లోకి వచ్చిన వెంటనే 2 ఆనియన్స్, 3 or 4 చిల్లీ చాప్ చేసుకొని వేసుకోవాలి. మొత్తం బాగా కలుపుకొని ఏదైనా మూతను పెట్టుకోండి. 2 minutes అయిన తర్వాత మూతను తీసి కలుపుకొని 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. మొత్తం బాగా కలిసిన తర్వాత మూతను పెట్టుకోవాలి. 2 minutes తర్వాత మూతను తీసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పెద్దదైతే 1, చిన్నదైతే 2 టమాటాలు వేసుకొని కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మొత్తం ఒకే దగ్గరికి పెట్టుకొని మూతను పెట్టుకోవాలి. 2 minutes తర్వాత మూతను తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఒక్కసారే కలుపుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి అవి ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. 1 స్పూన్ బిర్యానీ పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందాక నానబెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని దీంట్లోకి కొలుచుకొని వేసుకోండి. 1కి 2 గ్లాసులు వేసుకోండి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోండి. కొత్తిమీర లేకపోయినా పర్వాలేదు కానీ పుదీనా మాత్రం మస్ట్ అండ్ షుడ్ బిర్యానీలోకి. సాల్ట్ సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోండి. అచ్చం సముద్రం నీళ్ళలాగా ఉండాలి. అలా ఉప్పగా ఉంటే కరెక్ట్గా సాల్ట్ సరిపోయినట్టు. కుక్కర్ లిడ్ పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఆఫ్ చేసేస్తే అంతే, మన బిర్యానీ రెడీ. హలో మేడం గారు, విజిల్స్ లెక్క పెడుతున్నారా లేదా? పోనీ మాస్టారు, ఇది ఎన్నో విజిలో మీకైనా తెలుసా? 2 విజిల్స్ వచ్చేసాయి కాబట్టి ఆఫ్ చేసేయడమే. కుక్కర్ లిడ్ ఓపెన్ చేసే ముందు జాగ్రత్తగా ఓపెన్ చేయండి. విజిల్ పైకెత్తి ఆవిరి పూర్తిగా పోయిన తర్వాతే ఓపెన్ చేయండి. పైనే కలుపుకోండి, మరీ లోపల వరకు వెళ్ళి ఇలా మ్యాష్ చేయొద్దు. పైన మెల్లగా కలుపుకోండి. నేను ఎలా కలుపుతున్నానో అలానే కలుపుకొని సర్వ్ చేసుకోండి. అంతే మన టేస్టీ డెలిషియస్ బిర్యానీ త్వరగానే అయిపోయింది కదా. ఎటువంటి ఫుడ్ కలర్స్, ఎసెన్స్ లేని బిర్యానీ, సింప్లీ టేస్టీ బిర్యానీ. ఒకసారి మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలానే లైక్ చేసి మీ సపోర్ట్ని నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Like and share and subscribe to my channel. Take care. Bless me all.